తాతగారు మీ పేరు? నా పేరు గుత్తా వెంకటేశ్వర్లు. రాబోయే 2 నెలల ఎలక్షన్ ఉన్నాయి కదా, ఎలక్షన్లో ఎవరు వస్తే బాగుంటుంది అంటారు? రాబోయే ఎలక్షన్స్లో పేదల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే బాగుంటుందనే అభిప్రాయం నాకు బలంగా ఉంది. ఎందుకని అంటారు సార్? ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 19వ సంవత్సరం నుంచి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గ ప్రజలందరికీ కూడా కనీస వసతులు సౌకర్యాలతోటి సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపాడు. ప్రతి వాళ్ళకి ప్రతి ఇంటికి ఆయన యొక్క సంక్షేమ కార్యక్రమం ప్రకారం కొంత డబ్బు ముట్టింది. ఆ డబ్బు ముట్టడం ద్వారా వాళ్ళ ఆరోగ్యంగాను మరి బాధ లేకుండా ఉండటం కూడా జరిగింది. అందువలన ఆయన్ని కాదని ఓట్లు ఎవరికో వేసే పరిస్థితి లేదు. ఖచ్చితంగా జగన్కే వేసే పరిస్థితి ఇలా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే అవతల వాళ్ళు ఏంటంటే దోపిడీదారులు, మోసగాళ్ళు, మరి డబ్బే కావాలనే ప్రభుత్వంలో పెద్ద అరాచకత్వం చేసిన చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించే ప్రజలు ఎక్కువయ్యారు. అందువలన అతన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి మళ్ళీ జగన్నే గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిలోనూ ఈ యొక్క పండగ చేసుకునే పరిస్థితి ఉంది. అందువలన ఎవరు ఏం చెప్పినా కూడా ఎవరు ఈ పెత్తందారులకి ఈ భూస్వామ్య దోపిడీ విధానానికి వ్యతిరేకంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అభివృద్ధి పథకాలు, సంక్షేమ పథకాలు, అమ్మ ఒడి, మరి అన్న దీవెన, మరి అనేక 45 సంవత్సరాల వాళ్ళకి కావాల్సిన డబ్బులు, మరియు 23,000 రూపాయల పెన్షన్ విధానము, మరి ఉద్యోగస్తులకు కావాల్సిన విధానాలు అన్నీ కూడా సక్రమంగా అమలు జరుపుతున్నారు. కాబట్టి మళ్ళీ పిఆర్సీ కూడా జరుపుతానన్నాడు. కాబట్టి ఖచ్చితంగా జగనన్న గారికి అదనంగా ప్రేమతో ఓట్లు వేస్తారనేది బలంగా నా మనసులో నాకు ఉంది. నేను కూడా మరి 10 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఆయన దగ్గర నుంచి. మరి నేను కూడా కొన్ని బాధ్యతలు సెక్రటరీగా కొంతకాలం పనిచేశాను. ఇప్పుడు తాడికొండ మండల డైరెక్టర్గా కూడా నేను ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నాను. అందువలన రాబోయే కాలంలో జగన్కి మంచి రోజులు వస్తాయి, మళ్ళీ జగనే సీఎంగా చూస్తానని నాకు బలమైన కోరికగా ఉందని మీ దృష్టికి తీసుకొస్తామని ఉద్దేశంతో చెప్తున్నాను. రాజధాని కూడా రాజధాని అంతా కూడా పెత్తందారులు, భూస్వాములు యొక్క దోపిడీ నిలయంగా మారింది. అది రాజధాని కాదనట్లేదు జగన్ కూడా. ఎందుకంటే అదొక రాజధాని, అది శాసనసభ, అది అన్ని బిల్లులన్నీ అక్కడే పెడతారు, అది కూడా రాజధాని. అడ్మినిస్ట్రేషన్ విశాఖపట్నం, అది పోతే కర్నూలుకి, ఇట్లా 3 ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా మాట్లాడదామని చేశారు. కానీ ఈ దోపిడీ వ్యవస్థ, భూస్వామ్య వ్యవస్థ, ఈ భూస్వాములన్నీ భూములు కొని రేట్లు పెంచుకొని వాళ్ళ బాగోగులకి, వాళ్ళ యొక్క మంచి సౌకర్యాలకి, వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ కిరాయి మనుషులకి ఉపయోగపడే విధంగా తాడేపల్లి అమరావతి ఉంది. కానీ పేద ప్రజలందరికీ అనుకూలమైన వాతావరణం మటుకు అక్కడ లేనే లేదు. కాబట్టి అది 3 రాజధానులు అనే మాట చాలా మంచిదనే అభిప్రాయం నాకుంది. 3 ప్రాంతాల ప్రజలు కూడా అంగీకరించి జగనన్నకే ఓట్లు వేస్తారని ఇంకా బాగా నమ్మకం నాకు కలుగుతుంది. అది